వర్కౌట్ అయ్యాక బాడీ పెయిన్ ఎక్కువగా ఉందా? ఆఫీస్లో 8 to 9 అవర్స్ కూర్చొని బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిందా? లేదా ట్రావెలింగ్ వల్ల మజిల్స్ స్టిఫ్నెస్ బాగా వస్తుందా? దానికి సొల్యూషన్ పెయిన్ కిల్లర్స్ అయితే అవసరం లేదు. ఈ రోజు మీకు చూపించబోయే ప్రోడక్ట్ అగారో గెలాక్సీ గన్ మసాజర్. ఇది ఒక పోర్టబుల్ ఫిజియోథెరపిస్ట్ లాగా పనిచేస్తుంది. సో నా చేతిలో చూస్తున్నారు కదా, ఒక గన్ డిజైన్ అయితే ఉంది. ఇది ఒక పెయిన్ రిలీఫ్ కి బెస్ట్ సొల్యూషన్ అని చెప్పాలి. ఫస్ట్ మనం బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తాయో పూర్తిగా తెలుసుకుందాం. మెయిన్ మనం బాక్స్ ఓపెన్ చేయగానే గన్ మసాజర్ అయితే ఉంటుంది. తర్వాతకి 4 ఇంటర్చేంజబుల్ హెడ్స్ అయితే ఉంటాయి. ఒకటి బాల్, ఇంకొకటి బుల్లెట్, ఇంకొకటి ఫ్లాట్, ఆ తర్వాతకి ఫోర్క్ అనమాట. సో ఈ 4 అయితే మనకి చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనకి టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్ గా యూజర్ మాన్యువల్ అయితే ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా సాలిడ్గా అయితే ఉంది. టచ్ ఫీలింగ్ అయితే మీకు చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తుంది. ఇది మొత్తం మనకి బ్లాక్ ఫినిష్ లో వస్తుంది అండ్ చాలా లైట్ వెయిట్ అని చెప్పాలి. ఎవరైనా ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ ఎక్కడికైనా మీరు ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఆఫీస్ పర్పస్ కానీ ఎక్కడికైనా దీన్ని మోసుకెళ్ళచ్చు. అసలు మీకు వెయిట్ అనేది అనిపించదు. వాట్ ఈస్ గన్ మసాజర్? ఇది డీప్ టిష్యూ పర్కషన్ మసాజర్ అని చెప్పాలి. హై స్పీడ్ వైబ్రేషన్స్ తో మజిల్స్ లో డీప్ గా పెనట్రేట్ అయ్యి స్టిఫ్నెస్ ని కూడా రెడ్యూస్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది అండ్ రికవరీ స్పీడ్ అయితే పెంచుతుంది. మెయిన్ గా జిమ్ వాళ్ళకి కానీ ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకి కానీ అండ్ హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళకి కానీ ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈ డివైస్ లో మనకి టోటల్ గా 4 హెడ్స్ వస్తాయి. ఇందులో ప్రతి ఒక్కటి ఒక్కొక్క దానికి అయితే యూజ్ అవుతుంది. అదేంటి ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి బాల్ హెడ్ అనమాట. దీన్ని సింపుల్ గా తీసుకుని వచ్చేసి ఈ హోల్ అయితే ఈ విధంగా మనం సెట్ చేసేయాలి. సో సెట్ చేసిన తర్వాత జస్ట్ మన బ్యాక్ సైడ్ చూడడానికి ఒక పవర్ బటన్ అయితే ఇచ్చుంటాడు. పక్కన మనకి లెఫ్ట్ సైడ్ లో ప్లస్ బటన్, రైట్ సైడ్ లో మైనస్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇవి మనకి బటన్స్ అయితే కాదు, టచ్ కంట్రోల్స్ అనమాట. సింపుల్ గా పవర్ బటన్ మీరు హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి స్పీడ్ వచ్చేసరికి 15 అయితే ఉంది. మనం పెంచుకోవాలంటే ఇక్కడ మనం ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తూ వెళ్తే అప్ టు 6 వరకు అయితే మనకు స్పీడ్ లెవెలింగ్ అయితే చూడడానికి కనిపిస్తుంది. ఈ 6 స్పీడ్ లెవెల్ తో వస్తుంది అండ్ మైనస్ మీద క్లిక్ చేస్తే మనకి డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. సో సింపుల్ గా మళ్ళీ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. మసాజ్ చేసుకోవాలంటే సింపుల్ గా పవర్ బటన్ మీద హోల్డ్ చేసి పట్టుకోండి, మనకు ఆన్ అయిపోతుంది. సో మీకు కావాల్సినంత స్పీడ్ అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఇది మనకి లార్జ్ మసిల్ గ్రూప్స్ కి యూజ్ చేస్తారు. థైస్ కానీ, కాల్స్ కానీ, హ్యాండ్స్ కానీ, జిమ్ అయ్యాక లెగ్ డే తర్వాత పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఇక్కడ మీరు డెమో అయితే చూసుకోవచ్చు. చాలా మంచిగా అయితే ఇది మనకు మసాజ్ అయితే చేస్తుంది. ఆ తర్వాత బుల్లెట్ హెడ్ అనమాట. ఇది సింపుల్ గా దీని బాల్ హెడ్ ని పీకేసి ఈ బుల్లెట్ హెడ్ అయితే అటాచ్ చేస్తున్నాను. సింపుల్ గా ఇప్పుడు మళ్ళీ ఆన్ చేసుకొని ట్రిగర్ పాయింట్స్ కోసం దీన్ని షోల్డర్ జాయింట్, యాంకిల్స్, స్పెసిఫిక్ మజిల్ నోట్స్ కోసం అయితే దీన్ని యూజ్ చేస్తారు. ఇక్కడ మీరు డెమో అయితే చూసుకోవచ్చు ఎలా వర్క్ అవుతుందో. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లాట్ హెడ్ అనమాట. ఇది మనకి యూనివర్సల్ యూజ్ అని చెప్పాలి. లైక్ ఆల్మోస్ట్ బాడీలో ఎక్కడైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ కానీ, లేదంటే హ్యాండ్స్ కానీ, లెగ్స్ కానీ, ఆల్మోస్ట్ బాడీలో ఎక్కడైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఫోర్క్ హెడ్ అనమాట. ఇది మనం సింపుల్ గా అటాచ్ చేసుకుని ఆన్ చేసుకున్న తర్వాత మీకు స్పైన్ అయితే ఉంటుంది కదా, స్పైన్ అండ్ నెక్ ఏరియాలో మసాజ్ చేసుకోవడానికి స్పెషల్ గా అయితే డిజైన్ చేశారు. మెయిన్ గా అయితే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా, అక్కడైతే మీరు డైరెక్ట్ గా అయితే పెట్టకండి. ఆ ప్లేస్ లో పెట్టకుండా మీ సైడ్ లో ఎక్కడైనా మసాజ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్ గా వీటిని మనం రిమూవ్ చేసుకోవచ్చు, అటాచ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం స్పీడ్ అండ్ పవర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ గన్ లో మనకి టోటల్ గా 6 స్పీడ్ సెట్టింగ్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇది మనకి 25 వాట్ పవర్ఫుల్ మోటార్ తో వస్తుంది. అప్ టు 3500 స్ట్రోక్స్ పర్ మినిట్ వరకు అయితే వెళ్తుంది. ఇంటెన్సిటీని బట్టి స్పీడ్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఎల్ఈడి డిస్ప్లేలో మనకి బ్యాటరీ ఇండికేటర్ అండ్ స్పీడ్ ఇండికేటర్ క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనకి. ఇంకా బ్యాటరీ అండ్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 4000 mAh లిథియం హైయాన్ బ్యాటరీతో వస్తుంది. అప్ టు 3 to 5 అవర్స్ అయితే కార్డ్లెస్ యూసేజ్ ఇస్తుంది మనకి. అంటే మనకి యూసేజ్ ఇంటెన్సిటీని బట్టి ఇక్కడ మనం స్పీడ్ లెవెల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, దాన్ని బట్టి మనకు అటు ఇటుగా అయితే ఛార్జింగ్ అనేది వస్తుంది. యూఎస్బీ టైప్ సి ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది మనకి. ఇక్కడ బాటమ్ సైడ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ మనం ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు ఇక్కడ మనకి ఇండికేటర్స్ అయితే చూపిస్తూ ఉంటాయి టాప్ సైడ్ లో. ఇంకొకటి మెయిన్ ఫీచర్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఇచ్చారు. 15 minutes లో మీకు ఇది ఆటో షట్ ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. ఓవర్ యూజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. సేఫ్టీ వైజ్ చాలా మంచి ఫీచర్ అని చెప్పాలి. పోర్టబిలిటీ అండ్ హూ షుడ్ బై. లైట్ వెయిట్ కాబట్టి జిమ్ బ్యాగ్ లో వేసుకొని వెళ్ళొచ్చు. ట్రావెల్ టైంలో కార్లో కూడా యూజ్ చేయొచ్చు. జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ, హౌస్ వైఫ్స్ కానీ, ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కానీ, అథ్లెటిక్స్ కానీ ఎవరైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో డూస్ అండ్ డోంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సాఫ్ట్ క్లాత్తో మనం దీన్ని అయితే క్లీన్ చేసుకోవాలి. రికమెండెడ్ టైమింగ్ ఫాలో అవ్వాలి. టైంకి ఛార్జింగ్ చేయాలి. ఇంకో డోంట్స్ వచ్చేసరికి మనకి ఒకటి మెయిన్ యూనిట్ని మనం వాటర్లో అయితే ముంచకండి. ముంచితే ఆటోమేటిక్గా ఎగిరిపోతుంది. ఇంకొకటి ఇది మనకు 1 year వారంటీతో వస్తుంది. సో అదొకటి బెస్ట్ అని చెప్పాలి. ఓవరాల్గా చూస్తే ఈ ప్రైస్ రేంజ్లో డీసెంట్ బిల్ట్, గుడ్ పవర్, మల్టిపుల్ హెడ్స్, లాంగ్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. మజిల్ పెయిన్ మీరు డైలీ ఫేస్ చేస్తుంటే మాత్రం ఇది మీకు 100% యూజ్ అవుతుంది. సో ట్రై చేయండి. దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అందువల్ల బై బై, జై హింద్.